హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు వీడియోలో ఏం చూస్తానంటే విండోస్ 8.1 మీ సిస్టంలో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూస్తాను ఫ్రెండ్స్. ఇలా స్టార్ట్స్ ద వీడియో నౌ. ఫ్రెండ్స్, మీరు విండోస్ 8.1 ఇన్స్టాల్ చేయాలంటే మీ పెన్డ్రైవ్లో కానీ విండోస్ సిడీలో కానీ మీ ఓఎస్ అనేది ఉండాలి. మీరు ఓఎస్ లేకపోతే బాన్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు విండోస్ 8.1. తర్వాత నేను పెన్ డ్రైవ్ ద్వారా బూట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇలా వచ్చింది, మీరు చూడవచ్చు. తర్వాత నాకు విండోస్ లోగో వచ్చింది లోడింగ్. తర్వాత మీకు విండోస్ సెటప్ స్క్రీన్ ఎలా వస్తుంది. అప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి, ఇన్స్టాల్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇలా వస్తుంది. తర్వాత ఐ యాక్సెప్ట్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ నెక్స్ట్ క్లిక్ చేయండి. కస్టమ్ ఇన్స్టాల్ క్లిక్ చేయండి. అప్పుడు మీరు ఏ హార్డ్ డిస్క్లో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా హార్డ్ డిస్క్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను నా పాత ఓఎస్ ఉంది కాబట్టి నేను ఫార్మాట్ చేసుకుంటున్నాను. మీరు కొత్త హార్డ్ డిస్క్ అయితే ఆ ఫార్మాట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు, మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫార్మాట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు విండోస్ ఫైల్స్ కాపింగ్ అయిపోయిన తర్వాత గెట్టింగ్ పీసీ ఈజ్ రెడీ ఇన్స్టలేషన్ అని వస్తుంది. ఇది పూర్తి అయిపోయిన తర్వాత మీకు 4 టిక్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇన్స్టాలింగ్ అప్డేట్స్ ఇది అయిపోయింది నాకు. తర్వాత మీకు రీస్టార్ట్ అని అడుగుతుంది. మీకు రీస్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత మీకు ఇలా వస్తుంది, గెట్టింగ్ యువర్ డివైస్ ఇస్ రెడీ. ఇలా అయిన తర్వాత మీకు ఒకసారి రీస్టార్ట్ అవుతుంది. తర్వాత మీకు ఇలా స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మీరు ఏ థీమ్ కావాలో ఆ థీమ్ సెలెక్ట్ చేసుకుని మీ పీసీ నేమ్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేను బ్లూ సెలెక్ట్ చేసుకుని నా నేమ్ ఇచ్చేసాను. తర్వాత కస్టమైజ్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇవ్వచ్చు. నేనైతే నో ఇచ్చుకుంటున్నాను మరి. తర్వాత మీరు ఇక్కడ ఆటోమేటిక్గా ఉండేది డూ నాట్ సెటప్ రికమెండెడ్ అప్డేట్స్ అనేది అందులో పెట్టి తర్వాత మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. మీకు ఇలా సైన్ అప్ అవ్వమని అడుగుతుంది. మీకు అకౌంట్ ఉంటే సైన్ అప్ అవ్వండి ఫ్రెండ్స్, లేదంటే క్రియేట్ న్యూ అకౌంట్ క్లిక్ చేయండి. అప్పుడు మీ ఇంటర్నెట్ కనెక్షన్ అది డిజేబుల్ అయ్యి ఉండాలి. అప్పుడు క్రియేట్ ఏ లోకల్ అకౌంట్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ యూజర్ నేమ్ ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఫైనలైజింగ్ యువర్ సెట్టింగ్స్ అని వస్తుంది. తర్వాత హాయ్, we are setting things up for you. తర్వాత installing your apps. Let's start. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీ ఇన్స్టాల్ చేయడం. దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. వెయిట్ ఫర్ దట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఒక లైక్, కామెంట్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెక్ ట్యూటోరియల్స్ అని ఫేస్బుక్లో కూడా ఉంది, ఆ పేజ్ని కూడా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్.